హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఎంఎస్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయడం నేర్చుకుంటాము. సో 3 kgs రైస్ ఇంకా 5 kgs చికెన్ కోసం ఈ బిర్యానీ చేయబడుతుంది. ముందుగా మనం వెజల్లో వచ్చి 2 గ్లాస్ ఆయిల్, అదర్వైజ్ ½ లీటర్ ఆయిల్ మీరు వేసుకోవాలా. ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం లోంగ్ చెక్ల ఇలాచి వేసుకోవాలా. బిర్యానీ ఆకు ఇష్టం వేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఒక 1 minute తిప్పుకున్న తర్వాత మీరు కట్ చేసిన ఆనియన్స్ వచ్చి ½ కిలో వేసుకోవాలా. అలాగే 100 grams గ్రీన్ చిల్లీ వేసుకోవాలా ఫ్రెండ్స్. సో దీన్ని ఒక 10 minutes వరకు మీరు కలుపు వదిలేయండి. మనకి ఆనియన్ వచ్చి ఎర్రగా అయిపోవాలి, అంతవరకు మనము దాని మసాలా వేయము. సో ఈ లోపల నేను హిందీ వర్షన్ కూడా చెప్పేస్తాను. सो वेलकम टू द चैनल एसएमएस फ्रेंड्स. हम आज चिकन बिरयानी बनाना सीख रहे हैं. इसमें 3 किलो चावल और 5 किलो चिकन के लिए बिरयानी बना रहे हैं. सबसे पहले हम आधा लीटर ऑयल या 2 ग्लास ऑयल डाल लिए. ऑयल गर्म होने के बाद इसमें लौंग चकला इलायची डाल ले और 1 मिनट के लिए हिला लो आप. उसके बाद कटी हुई प्याज आधा किलो आप तेल में डाल लो, गरम तेल में, और 100 ग्राम हरी मिर्च इसमें डाल लो. तो इसी तरह 10 मिनट के लिए छोड़ दो जब तक प्याज लाल ना हो जाए. फ्रेंड्स, मैं आके इसमें हिंदी वर्जन बोल रहा हूँ और तेलुगु वर्जन भी बोल रहा हूँ. प्लीज़ कोऑपरेट कीजिए. क्यों बोले तो वीडियो आगे बड़ा है, 12 मिनट्स का है. तो हम अब जिंजर गार्लिक पेस्ट डाल रहे हैं. तो आपको 2 ग्लास जिंजर गार्लिक पेस्ट डालना पड़ेगा. 1.5 किलो चावल के लिए 1 ग्लास जिंजर गार्लिक पेस्ट. फ्रेंड्स, మనం గార్లిక్ పేస్ట్ వేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 kg కోసం 1 గ్లాస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము. సో మనం 3 kgs తీసుకున్నాము కాబట్టి 2 గ్లాస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. సో మీకు మసాలా తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి, కావాలంటే అదర్వైజ్ మీరు 2 గ్లాసెస్ వేసేయండి. సో ఈ మసాలా, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇట్లా కలుపుకొని కొంతసేపు 10 minutes వదిలేయండి ఫ్రెండ్స్. సో మనం దీంట్లో టమాటా వేయం ఇప్పుడే. ఈ పచ్చి స్మెల్ వెళ్ళిపోవాలా జింజర్ గార్లిక్ పేస్ట్లో నుంచి, అంతవరకు మనం వదిలేయాలా. సో గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీరు. दोस्तों, हमने 2 ग्लास जिंजर गार्लिक पेस्ट डाल लिए है, सो है जो लाल हुई सो प्याज में. तो 10 मिनट के लिए हम छोड़ देंगे. 10 मिनट के बाद ही डालेंगे टमाटर. इस दरमियान थोड़ा गरम मसाला डाल लें. टमाटर आके 1 किलो का कटा हुआ टमाटर इसमें डाल दिए. 10 मिनट के लिए आपको छोड़ देना चाहिए मसाला डालने के बाद. क्यों बोले तो इसमें कि मसाला पकना है, नहीं बोले तो आपको कच्ची बास मसाले की खाने में आ जाएगी. इसलिए फ्रेंड्स आपको 10 मिनट के लिए छोड़ देना है. చూడండి ఫ్రెండ్స్, నేను టమాటో వేసుకున్నాను, ఒక 1 కిలో టమాటో వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను 3 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్స్, పసుపు వచ్చి ½ స్పూన్, 3 चम्मच लाल मिर्ची, 2 चम्मच धनिया और आधा चम्मच हल्दी. हल्दी आप डाल भी सकते हैं या नहीं. धनिया पाउडर भी आपकी मर्ज़ी, आप डाल भी सकते हैं या नहीं. ధనియా పౌడరు, పసుపు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు వేయచ్చు లేకపోతే అవసరం లేదు. సో కొద్దిసేపు తర్వాత నేను దీంట్లో కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఒక 100 grams కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. इसमें आके हम अब कोकोनट पाउडर जो रहता है उसको पेस्ट या पाउडर इसमें डाल लेंगे. हम डाल के मसाले को थोड़ी देर हिलाएंगे. అలాగే తిప్పుతున్నాం ఫ్రెండ్స్. మనం కోకోనట్ పౌడర్ వేసుకున్నాము. సో దాదాపు అన్ని మసాలాలు వేసేసాము. మనము రెడ్ చిల్లీ వేసాము, ధనియా వేసాము, పసుపు వేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము, కొబ్బరి మసాలా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. బాగా చూడండి, ఇది వచ్చే పౌడర్ ఉప్పు. ఇది జస్ట్ మీ చేతులు ఎంత వస్తుందో అంతే వేయండి. కొంచెం కావాలంటే పైన వేసుకోండి, అంతే ఫ్రెండ్స్, ఎక్కువ వేయద్దు. అదే లావు ఉప్పు 2 times వేయాల్సి వస్తుంది. ఇది పౌడర్ కాబట్టి మీరు వచ్చి ఒకసారి వేసుకోండి, కొంచెం పైన వేసుకోండి అంతే. नमक आके आपके पाउडर नमक है ना, इसलिए आपको हथेली में जितना नमक आएगा आपके उतना डाल दो बस. 1 फुल हथेली डाल दो बस, और थोड़ा चाहिए तो थोड़ा डालो, क्योंकि गोश्त 5 किलो है ना, इसलिए हम थोड़ा. अगर आप मोटा नमक ले रहे हैं, क्रिस्टल साल्ट ले रहे हैं, तो 2 बार 1.5 किलो चावल के लिए 2 बार डालना पड़ेगा. ఈ లోపల మనం ఫ్రెండ్స్ ఈ మసాలా ఉడికే లోపల మనం చికెన్ని బాగా కడుక్కుంటాము. 3-4 times కడుక్కొని బాగా
चिकन ने गोश्त को धो लो फ्रेंड्स। आप 5 किलो चिकन है, अच्छी तरह से 3-4 पानी में आप धो लो गोश्त को। तो मसाला पक रहा है फ्रेंड्स, इसे थोड़ी देर छोड़ दो जब तक गोश्त को अच्छी तरह से धो लो आप। चिकन వేస్తున్నాం ఫ్రెండ్స్ మనం మసాలాలో, చూడండి చికెన్ వేస్తున్నాను, స్లోగా వేయండి ఫ్రెండ్స్। अब चिकन डाल लो इसमें। हिंदी ऑडियंस और तेलुगु ऑडियंस है, इसलिए मैं दोनों वर्जन में बोल रहा हूँ, हिंदी और तेलुगु में। నాకు హిందీ ఆడియన్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, అందుకోసం హిందీలో కూడా చెప్తున్నాను, అలాగే తెలుగులో కూడా చెప్తున్నాను। కొంచెం మసాలా పట్టేలాగా చికెన్కి కొంచెంసేపు కలుపుకొని వదిలేయండి। మీకు ఒకవేళ ఇది ఇంకా వాటర్ వేయలేదు కాబట్టి మనము మసాలా వచ్చి తగులుకుంటుంది దానికి వెజల్గా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి। ఆ నీళ్ళు మళ్ళీ మనం మేనేజ్ చేసుకోవాలా నీళ్ళు కలిపేటప్పుడు। సో నేను ఒక 4 లీటర్స్ వాటర్ వేసాను దీనికోసం, ఈ బిర్యానీ కోసము। 1 లీటర్ ముందే వేసుకున్నాను, చికెన్ ఉడకాలి కాబట్టి కొంచెం మీరు మసాలానే ఉడకచ్చు, అదర్వైజ్ 1 लीटर वाटर मुंदे వేసుకోవచ్చు, ఇది ఏం కాదు ఫ్రెండ్స్। सो हमको मैंने 4 लीटर पानी इसमें डाला फ्रेंड्स, 4-4.5 लीटर पानी इसमें डाला है। तो गोश्त पकने के लिए मसाले में अगर आप चाहो तो दाग नहीं लगने के लिए 1 लीटर पानी पहले डाल सकते हैं आप मसाले में, क्योंकि दाग लग जाएगा अगर कुछ पानी मसाला कम पड़ जाएगा तो दाग लगेगा, इसलिए 1 गिलास 1 लीटर पानी इसमें डालें। कोथिमीर डाल रहे हैं फ्रेंड्स, हम कटी हुई कोथिमीर डाल रहे हैं। కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్, మనము కట్ చేసుకున్న కొత్తిమీర నీట్గా ఒక పావు గట్ట వేసుకుంటున్నాము। एक पाव गट्टा कोथिमीर आप डाल लो इसमें, डाल के थोड़ी देर हिला लो। अब गोश्त को पकने के लिए छोड़ दो। सो लगभग आपको 20 मिनट छोड़ देना पड़ेगा ये गोश्त को पकने के लिए। देखो फ्रेंड्स, సో 20 మినిట్స్ వరకు వదిలేయండి ఫ్రెండ్స్, మనకి చికెన్ ఉడకాల, మాంసం ఉడకాల। సో చూడండి ఎలా వస్తున్నాయి పీసెస్। చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇంతకుముందు। సో 4 లీటర్స్ ఆయిల్ వేసుకున్నాను, 4 లీటర్స్ వాటర్ వేసుకున్నాను నేను। ఇంతకుముందే 1 లీటర్ వాటర్ వేసాను, 4 కానీ 4.5 కానీ। సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ మీకు అనిపిస్తే వాటర్ తక్కువ పడింది అనిపిస్తే లాస్ట్లోనే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ వేస్తే మాత్రం మనం వాటర్ తీయలేము దాంట్లో నుంచి, అన్నం చెడిపోతుంది। तो पानी आपको सोच समझ के डालना पड़ेगा। क्यों बोलते, अगर पानी कुछ कम भी हो जाए ना तो लास्ट तक अपने कुछ टाइम रहता पानी डालने के लिए। अगर पानी ज़्यादा पड़ जाएगा तो अब नहीं खाना आके नरम हो जाएगा, इसलिए फ्रेंड्स आप पानी आके 4 या 4.5 लीटर पानी ही डालो बस। अगर आपको दिखा लास्ट में खाना अभी नहीं पका है, कच्चा है बोल के, आप थोड़ा पानी अपने हिसाब से डाल सकते हैं। तो पूरा पानी डाल दिया फ्रेंड्स, నీళ్ళు వేసేసాను ఫ్రెండ్స్ మొత్తం నేను। చూడండి ఇంకా వదిలేయండి, एक 20 మినిట్స్ వదిలేయండి, ఒకసారి 20 మినిట్స్ వదిలేయండి। తర్వాత వచ్చి నేను రైస్ కడుక్కున్నాను, 3 kg రైస్ నేను స్లోగా వేస్తున్నా फ्रेंड्स राइस-ని। 20 मिनट्स पानी पकने के बाद आपको धीरे धीरे से जो राइस हमने धो के रखी है 3 किलो राइस, वो आपको डालना है इसमें पानी में। डाल लेके थोड़ा हिला लो फ्रेंड्स, కొద్దిసేపు తిప్పండి ఫ్రెండ్స్। రైస్ వేసేసుకున్నాను నేను 3 kg రైస్ దీంట్లో ఉడికిన నీళ్ళలో। సో మటన్ ఆల్మోస్ట్ 70% బాయిల్ అయిపోయింది పీస్। సో ఒక 15 मिनट्स వదిలేయండి ఫ్రెండ్స్। 15 मिनट के बाद आप ढक्कन निकाल के उसका आप एक बार देख लो। 15 मिनट्स తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం స్లోగా తిప్పుకోవాలా। చూడండి నేను లిడ్ తీస్తున్నాను, చూడండి फ्रेंड्स। 15 मिनट के बाद आपको ऐसा आएगा। तो एक बार ज़रा धीरे से आप मिला लेके, खाने को मिला लेके फिर से छोड़ दो, दम के लिए छोड़ दो। और हमने लास्ट टाइम मटन बिरयानी आके लकड़ी के स्टोव पे पकाई थी, लकड़ी के चूल्हे पर पकाई थी। आज हम गैस स्टोव में पका रहे हैं ఫ్రెండ్స్। మనం ఇదంతా 3 kg రైస్ కానీ 5 kg చికెన్ కానీ ఇదంతా నేను గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాను ఫ్రెండ్స్। లాస్ట్ టైం మనం మటన్ బిర్యానీ చూసాం కదా, సో
సో మటన్ బిర్యానీ వచ్చి మనం వచ్చి కట్టెల పొయ్యి మీద చేసాము. ఆ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్, చూడండి వాళ్ళు. सब्सक्राइब చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని. तो दोस्तों इससे पहले हम मटन बिरयानी पकाए थे जो लकड़ी के चूल्हे पे, तो उसका जो वीडियो लिंक है वो डिस्क्रिप्शन में मैं डाल दूंगा फ्रेंड्स, वो भी देखो आप एक बार. सब्सक्राइब करो चैनल को, और ऐसे बहुत से वीडियोस आएंगे आपको, अच्छे वीडियोस आएंगे. ఇంకా రాబో రోజుల్లో మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి. అన్నం అంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్, అన్నం అంతా ఇది అయిపోయింది. జస్ట్ స్లోగా నేను చూస్తున్నాను పీస్ అంతా బాయిల్ అయిపోయి ఉడికిందా లేదా అనేది. పీస్ కూడా చేతికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చూడండి మీరు. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఉప్పు కూడా సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్. मैंने जब से निकाला और देखा पीस तो गल चुका है, और उसमें नमक का जो स्वाद है वो भी चेक करा हमने. तो खाना बहुत टेस्टी बन चुका है. और थोड़ा पानी आपको दिख रहा है साइड में, तो इसको दम के लिए छोड़ दो आप. धीमी आंच पे एक 15-20 मिनट छोड़ दो आप, धीमी आंच पे. जो गैस स्टोव में आपको कम रहता पॉइंट, वो लास्ट पॉइंट में आप कम पे रख के छोड़ दो फ्रेंड्स. మనము చికెన్ ఉడికిపోయింది. మీరు గ్యాస్ స్టవ్లో లాస్ట్ పాయింట్ ఏముంటుందో మీకు, దాంట్లో అది పెట్టేసి వదిలేయండి, ఒక 15-20 మినిట్స్ వదిలేయండి. అయిపోయింది, మీ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లేట్లో తీస్తున్నాము టేస్ట్ చేసేదానికి. ఫైనల్గా అయిపోయింది, బిర్యానీ అంతా రెడీ అయిపోయింది. बिरयानी पक चुकी है आपकी. अब हम टेस्ट करने के लिए इसमें प्लेट में डाल के चेक करेंगे. आप देख सकते हैं खाना आके अलग अलग है, आपको अच्छा पका है खाना. पानी भी और करेक्ट हिसाब से पानी पड़ चुका है इसमें, इसीलिए खाना एक दाना नहीं लग गया. दाना अलग ही है इसमें, जैसे होटल में डालते हैं आपको खाना, उसी तरह अलग अलग है. మీకు అన్నం కూడా ఫ్రెండ్స్ ముద్ద కాలేదు, బియ్యం అంతా సపరేట్గానే ఉంది. సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అలాగే మనం చేసుకోవచ్చు. వాటర్ కరెక్ట్గా పడింది మనకి. 4 లీటర్స్ ఆయిల్, 4 లీటర్స్ వాటర్ వేసుకున్నాము. కొంతసేపు నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. ఇంతకుముందు చూసినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు అన్నంతో పాటు తింటున్నాం కాబట్టి లేక చాలా బాగా వచ్చింది టేస్ట్ అప్పుడు. సో खाना पक चुका है फ्रेंड्स, बहुत से अच्छी तरह पक चुका है. नमक सब स्वाद अनुसार पड़ चुका है. थैंक यू फ्रेंड्स फॉर वाचिंग. थैंक यू फ्रेंड्स చూసినందుకు.